మీకు అర్జున్ జెంటిల్మెన్ సినిమా గుర్తుందా? ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్. పెద్దల ఆస్తులు దోచి పేదలకు పంచడం మినహా అచ్చం ఆ సినిమాను కాపీ కొట్టాడు ఒక స్మార్ట్ దొంగ. సింగిల్ హ్యాండెడ్లీ సీరియల్ చోరీలకు పాల్పడ్డాడు. హాఫ్ సెంచరీ దాటింది. రీసెంట్గా ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకున్నాడు. తననెవరూ పట్టుకోలేరని తనకు తాను ఒక ప్రోగ్రాం కూడా రన్ చేసుకున్నాడు. బట్ విశాఖ పోలీసులు లాగిన్ కావడంతో అతని లాగార్థం మారింది. ఆ స్మార్ట్ దొంగోన్ని అత్తారింటి దారి పట్టించారు విశాఖ పోలీసులు. ఖరీదైన కళ్ళజోడు, సూటు, బూటు, BMW కారుతో ఇలా ఫోటో దిగడమే గ్రేటు. కొనడం అనేది కామన్ మ్యాన్ కు ఓ కలే. ఎందుకంటే BMW కారు ఖరీదు ఆ రేంజ్ లో ఉంటది. కొనడం కోటీశ్వర్లకే సాధ్యం. ఆ లెక్కన ఇతను కరోడుపతేనా? కారుకు ఓనర్ అతనే, రిజిస్ట్రేషన్ కూడా అతని పేరు మీదే ఉంది. BMWతో షోకు సరే, అంత సొమ్ము అతనికి ఎక్కడిది? కూపీ లాగితే సీసీటీవీ ఫుటేజ్ లో సీన్ సితార్ చేసే దృశ్యాలు తళుక్కుమన్నాయి. అర్థమవుతోందా? సూటు, బూటు, BMW కారుతో ఫోటోషూట్ వెనకాల అసలు కథేంటో తెరపైకి తెచ్చారు విశాఖ పోలీసులు. ఈ షోకిల్లా ముసుగును తొలగించడమే కాకుండా నగలు, నట్రా గట్రా షోకేస్ చేశారిలా. ఇదంతా కొట్టేసిన సరుకు. కొట్టేసిందెవరో ఈ పాటికి మీరు గెస్ చేసే ఉంటారు. ఎస్, BMW కార్తో పోజు కొట్టిన సూటు బూటు వాలానే వీటన్నింటినీ చోరీ చేశాడు. ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యుండి విలాసాల బాటలో ఈజీ మనీ కోసం దొంగ అవతారమెత్తిన వైనం దర్యాప్తులో తేలింది. మంచి కొలువు, భారీ జీతం అయినా సరే చోరీల బాట పట్టాడు ఈ స్మార్ట్ దొంగోడు. ఇది BMW కార్. ఇది చోరీ చేసిన సొత్తుతో ఈ కారును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ కారులోనే తిరిగాడు. దాంతోపాటు పక్కనే ఉన్న ఈ స్కూటీ ఏదైతే కనిపిస్తుందో ఈ స్కూటీ కూడా కొనుగోలు చేసి దాని ద్వారా ఈ చోరీలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించాడు. సింగిల్గా వస్తాడు, మాస్క్ వేసుకుంటాడు. దాదాపుగా విశాఖలోనే 26 కేసులు ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా 50కి పైగా కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ మహేష్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో బాధితులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంది సొమ్ముతో మస్తు మస్తు ఎంజాయ్ చేయడమే కాదు, నేనే రాజు నేనే మంత్రి అనే లెవెల్లో సింగిల్ హ్యాండ్ గా సీరియల్ చోరీలకు పాల్పడ్డాడు. కొట్టేసిన సొత్తును అమ్మి సొమ్ము చేసుకుని ఏకంగా BMW కారులో షికారు చేశాడు. అంతలా మెయింటైన్ చేశాడంటే ఎన్ని చోరీలు చేశాడు, ఎంత సొత్తును సొమ్మును దొంగిలించాడో ఓ బారి ఊహించుకోండి. డేటా ప్రకారం ఇప్పటికే ఇతనిపై 26 కేసులున్నాయి. కళ్ళు తప్పించి మొత్తం కవర్ చేసేస్తాడు. గ్లౌస్ వేసేస్తాడు, మాస్క్ పెట్టేస్తాడు, హెల్మెట్ కూడా పెట్టుకుంటాడు. మీకు చూపెట్టాం కదా ఆ స్కూటీ చాలా అఫెన్సెస్లో. ఆ స్కూటీ, ఆ పాత స్కూటీ, అది వేసుకొని వస్తాడు, సింగిల్గా వస్తాడు, చేసేస్తాడు. నైట్ హెచ్బి చేస్తాడు. కటింగ్ ప్లేయర్, డ్రిల్, పెద్ద రాడ్, ఇవన్నీ హెచ్బి ఇంప్లిమెంట్స్. సింగిల్గా వస్తాడు. తనకి వేరేతో అకంప్లీస్ని ఎవరు తీసుకురాడు. మెయిన్ డోర్ బ్రేక్ చేయడం అదే మెయిన్ ఎంబో. ఇతనిది ఒరిజినల్గా కాకినాడ వాడు. అక్కడ డీసీ షీట్ కూడా ఉంది కాకినాడ 2 టౌన్లో. ఇతనికి డాసియే క్రిమినల్ అనమాట. ఇతను 15 ఇయర్స్కే ఫస్ట్ జువినైల్గా కూడా అఫెన్సెస్ అలా స్టార్ట్ చేశాడు. ఇతని మదర్కి కూడా క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. అది ఇంకా డీటెయిల్స్ తీయాల్సి ఉందండి. మాధవదారిలోని ఇల్లు కూడా ఉంది ఇతనికి, అక్కడ ఉంటున్నాడని. ఇక బయోడేటా చూస్తే హై ప్రొఫైల్, క్రైమ్ డేటా చూస్తే మ్యాటర్ మామూలుగా లేదు. మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ, కేర్ ఆఫ్ వైజాగ్, వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక ప్రవృత్తి ఏంటో సీసీటీవీ దృశ్యాలతో తెరపైకొచ్చింది. మహేష్ రెడ్డి నిర్వాకంపై మరింత సమాచారం విశాఖ సిపి బాగ్చి మాటల్లోనే. ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. చూస్తే చాలా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇవన్నీ చేస్తుంటాడు. ఫైనల్గా ఈ 17th జనవరి గాజువాకలో ఒక అఫెన్స్ చేసిన తర్వాత ఫ్రెండ్స్కి పెద్ద పార్టీ కూడా ఇచ్చారని మాకు తెలిసింది. కాబట్టి అతని మోటో జీవితంలో వచ్చేసి లివ్ లైఫ్ కింగ్ సైజ్, రాజులాగా జీవించడం, మళ్ళీ డబ్బు ఖర్చు అయిపోతే మళ్ళీ దొంగతనం చేయడం. సో ఈసారి బ్రేక్ పడింది. మేము ఇప్పుడు ఎక్కువ రోజులు అతను జైల్లో ఉండాలి, ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అతని పేరు మీద షీట్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఎక్కడెక్కడ చోరీలు చేశాడు, ఎంత దోచుకున్నాడు అన్న లెక్కలాగుతున్నారు పోలీసులు. ఇతని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలి అన్నారు సిపి బాగ్చి. BMW కారు నమ్మేసి ఆ సొమ్మును బాధితులకు ఇస్తామన్నారు. ఒక BMW కార్ కూడా దొరికింది. ఆ డబ్బుతోనే కొన్నారు. ఆల్రెడీ 63% రికవరీ చేశాము. ఇప్పుడు BMW కార్ కూడా మనం అమ్మేసి ఆక్షన్ చేసి అమౌంట్ కూడా బాధితులకు ఇవ్వడం.
ఇంకా ఎక్కడెక్కడ దాచిపెట్టారు అవి కూడా వెతకడం జరుగుతుంది. మహేష్ అలియా సన్నీ నుంచి 699 గ్రాముల బంగారం, 3 కేజీలకు పైగా వెండి, BMW కారు, ఓ స్కూటీని సీజ్ చేశారు పోలీసులు. నేరానికి వినియోగించిన ఐరన్ రాడ్, టోపీ, మాస్క్ సీజ్ చేశారు పోలీసులు. ఇతనిపై కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, ఇంద్రాలపాలెం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో 32కు పైగా చోరీ కేసులున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 నెలల శిక్ష కూడా అనుభవించాడు. చిప్పకూడు తిన్నా సరే ఈ స్మార్ట్ మెదడులో చోరీ చిప్పు చెరగలేదు. తననెవరూ పట్టుకోలేరనే ధీమా మరి. సీరియల్ చోరీలతో పేట్రేగిన మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ చోరీల పర్వానికి విశాఖ పోలీసులు ఎట్టకేలకు కళ్లెం వేశారు.